ప్రాచీన కాలంలో గొప్ప రాజుగా పేరు పొందిన చెంగీస్ ఖాన్ ఒకసారి వేటకు వెళ్ళాడు. ఆయనతో పాటు నౌకర్లు, పనిచేసేవాళ్ళు, వేట కుక్కలతో కూడిన బృందం వెళ్ళింది. ఆ రోజుల్లో వేట కోసం పెద్ద పెద్ద గ్రద్దలను కూడా తమ వెంట తీసుకెళ్లేవారు. చెంగీస్ ఖాన్ వద్ద కూడా ఒక పెద్ద గ్రద్ద ఉండేది. అవి యజమానుల మాట ప్రకారం గాల్లోకి ఎగిరి వేట జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని వచ్చి చెప్పేవి. ఆ పక్షులు సూచించిన విధంగా వేటకు సంబంధించిన బృందాలు వెతుక్కుంటూ వెళ్ళేవి. ఆ రోజుల్లో ఏం జరిగేదంటే రాజు వేటకు వెళ్ళినప్పుడు తమతో పాటు గ్రద్ద లేదా కొన్ని పక్షులను తీసుకెళ్లేవారు. ఆ పక్షులు గాల్లోకి వేస్తారు. ఆ పక్షులు గాల్లోకి ఎగిరినప్పుడు వేట జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాళ్ళకి తెలియజేసేవి. ఆ రోజు ఏం జరిగిందంటే చెంగీస్ ఖాన్కి ఒక్క వేట జంతువు కూడా దొరకలేదు. ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఒక్క జంతువు కూడా దొరకలేదు. రోజంతా ఎండలో తిరిగి తిరిగి దాహం వేసింది. ఎక్కడైనా మంచినీరు దొరికితే తాగదాం అనుకున్నాడు. ఒక చోట రాళ్ల సందుల్లోంచి బొట్లు బొట్లుగా నీరు కారుతుంది. చెంగీస్ ఖాన్ ఏం చేశాడంటే గుర్రం మీద నుండి దిగి అక్కడ ఒక చిన్న పాత్ర పెట్టాడు. ఆ నీళ్లు ఎక్కడైతే బొట్లు బొట్లుగా పడుతుందో అక్కడ ఒక చిన్న పాత్ర పెట్టాడు. కొంతసేపటికి ఆ పాత్ర సగం నిండిపోయింది. రాజు ఆగలేక ఆ గిన్నె తీసుకొని నీళ్లు త్రాగబోయాడు. వెంటనే ఎక్కడి నుండో ఎగురుకుంటూ ఆ రాజుకి వేటలో సహాయం చేసే గ్రద్ద వచ్చి ఆ నీళ్ల గిన్నెని తన్నేస్తుంది. ఆ రాజుకి విపరీతమైన కోపం వస్తుంది. అయినా ఆ కోపాన్ని అణుచుకొని మళ్ళీ ఆ నీళ్ళ దగ్గర ఆ గిన్నె పెట్టి కొన్ని నీళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ ఆ గిన్నె తీసుకుని తాగబోయే సమయానికి ఆ గద్దొచ్చి ఆ గిన్నెని తన్నేస్తుంది. దాంతో ఆ గిన్నె చాలా దూరంలో పడిపోతుంది. ఆ నీళ్ళన్నీ పడిపోతాయి కింద. చెంగీస్ ఖాన్కి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో కత్తి తీసి ఆ గద్దను 2 ముక్కలుగా నరికేస్తాడు. ఎలాగైనా నీళ్లు తాగాలని చెప్పి రాళ్ల సందులో బొట్లు బొట్లుగా పడుతున్న ఆ ప్రదేశానికి వెళ్తాడు. కానీ ఆ నీళ్ల గొంతులో ఒక పెద్ద విషసర్పం అనేది చనిపోయి ఉంటుంది. అది చూడగానే రాజు ఆగిపోతాడు. తన దాహాన్ని మర్చిపోతాడు. తను చంపి పారేసిన ఆ పక్షి గుర్తుకొస్తుంది. అయ్యో, ఎంత పని చేశాను, ఆ పక్షి నా ప్రాణాన్ని 2 సార్లు కాపాడింది. చివరికి దానికి నేను ఏమి ఇచ్చాను, దాని ప్రాణాన్నే బలి తీసుకున్నాను. ప్రాణమిత్రులు కూడా చేయని సహాయం ఆ పక్షి చేసిందని చెప్పి తనలో తాను బాధపడతాడు. అందుకే కోపంలో ఎవరి మీద అంటే వారి మీద విరుచుకుపడతాం. చివరికి ప్రాణ స్నేహితులు కూడా కోల్పోవాల్సి వస్తుంది. కోపం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తి చనిపోవాలని చెప్పి మనం విషం తినడం లాంటిది. అందుకే కోపంలో ఎలాంటి పనులు చేయకూడదు, కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వాస్తవానికి ఈ కథలో ఏం జరిగిందంటే ఆ పక్షి రాజు యొక్క ప్రాణాలను కాపాడాలనుకునింది. కానీ రాజు కోపంతో ఆ పక్షినే 2 ముక్కలుగా నరికేశాడు. కోపం యొక్క ఫలితం ఇలా ఉంటుంది. అందుకే పెద్దలు అంటుంటారు, తన కోపమే తన శత్రువు. మనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనం ఎదుటివారిని రకరకాలుగా తిడుతుంటాం, ఎన్నో మాటలు అంటుంటాం. కోపం తీరాక, కోపం తగ్గాక సారీ అంటుంటాం. ఎంత సారీ చెప్పినా వారి మనసు గాయపడి ఉంటుంది. దాన్ని అయితే దూరం చేయలేం కదా. అందుకే కోపాన్ని తగ్గించుకోండి. మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఒకవేళ మీరు నిలబడి ఉంటే కూర్చోండి, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోండి. కోపం అనేది తగ్గిపోతుంది. క్షణికావేశంలో కోపం వల్ల చేసే పనుల వల్ల ఒక్కోసారి ఎదుటివారి ప్రాణాలే పోతాయి. ఆ క్షణికావేశంలో చేసే పని వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే మీరు కోపాన్ని తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోటివేటర్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.